నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆవరణలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారిచే సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు మరియు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు తదితరులు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆరోగ్యాన్ని కాపాడుదాం ఆడుదాం 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 ఆరోగ్యం అంటే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే 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 మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. సీఎం కప్ బ్యానర్ బ్యానర్ సీఎం కప్ జిందాబాద్ సీఎం కప్ జిందాబాద్ జై రేవంత్ రెడ్డి. ఒకసారి బ్యానర్ ముందుంటారా? బ్యానర్ ఎవరి దగ్గర ఉంది? నమస్కారం. ఈరోజు సీఎం కప్ సంబంధించినటువంటి టార్చ్ మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థుల లోపట, యువత లోపట, మహిళల లోపట, అందరి లోపట క్రీడా జ్యోతిని వెలిగించాలనేటువంటి దాని మీద మన హైదరాబాద్ నుంచి ఈ యొక్క టార్చ్ అనేటువంటిది పెద్దాపూర్కు రావడం జరిగింది. పెద్దాపూర్ నుంచి ఇప్పుడే మన కలెక్టర్ గారు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మా యూత్ వెల్ఫేర్ అధికారి కాసిం గారు, అదేవిధంగా మా జావేద్ భాయ్, మా కోచ్ అయినటువంటి శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, వెంకటేశ్వర గారు, అదేవిధంగా అందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాది అంటే ఉన్నత క్రీడా ప్రమాణం నుంచి మంచి సందేశం చేస్తానటువంటి మంచి సంకల్పంతో గ్రామీణ స్థాయి విద్యార్థులు వాళ్ళు కూడా ఒలింపిక్ జ్యోతి పట్టుకునేటువంటి స్థాయికి రావాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తున్నారంటే క్రీడలకు సమయం లేదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. క్రీడలకు ఎవరికైతే సమయం లేదో రేపు రోగాలకు సమయం ఇవ్వాల్సి వస్తుంది, హాస్పిటల్కి సమయం ఇవ్వాల్సి వస్తుంది, మెడికల్ షాప్ సమయం ఇవ్వాల్సి వస్తుంది. దాని నుంచి విముక్తి కావాలంటే మనం ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండాలంటే క్రీడల్ని మించింది ఇంకోటి లేదనేటువంటి దాని మీద ప్రతి విద్యార్థి, ప్రతి యువత, ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడలు ప్రోత్సహించాలనేటువంటి దాని మీద మన తెలంగాణ రాష్ట్రం క్రీడా ప్రదేశ్ కావాలనేటువంటి దాని మీద తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం అందరం కూడా అభినందిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో జరిగినటువంటి సీఎం సంబంధించినటువంటి ఎవరైతే గోల్డ్ మెడల్ సాధించారో రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పోయినటువంటి కోచ్లను మన దగ్గర కోచ్లను కూడా మనం బడ్జెట్ కూడా బాగా రిలీజ్ చేసిండ్రు. కోచ్లను కూడా ఆదుకునేటువంటి కోచ్లకు కూడా మనం మంచిది. ఎందుకంటే కోచ్లు ఇచ్చేటువంటి శిక్షణ వల్లనే ఈ రోజు ఒలింపిక్స్ దాకా పోయేటువంటి పరిస్థితులు కనుక కోచ్లను కూడా కడుపులో చల్లగా పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి ఘనత కూడా ఇప్పుడున్నటువంటి డైనమిక్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నా కదా 9 గంటలకు స్టార్ట్ అయినటువంటి ర్యాలీకి ఇంతమంది యువతరం, ఐటీ సంబంధించిన యువత చూడండి ఎంతో ఉత్సాహంగా, అదేవిధంగా క్రీడలకు సంబంధించినటువంటి ప్రేమించేటువంటి యువతరం కూడా ఈరోజు ఇంతగా తిన్నటువంటి వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఈరోజు సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం క్రీడకు సంబంధించినటువంటి దాని మీద చాలా ముంగటుండాలనేటువంటి దాని మీద నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ఈ క్రీడలను ప్రోత్సహించాలంటే కోచ్లు కూడా మనకు చాలా అవసరం. కోచ్ లేదు, ఎందుకంటే కోచింగ్ అనేటువంటి ఆదేశం కోచ్ అంటే ఒక తల్లి లేక ట్రైనింగ్ ఇచ్చేటువంటి కోచ్లు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యంగా, ఆనందంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలంటే కూడా ప్రభుత్వం కూడా ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలంలో కూడా, ప్రతి టౌన్ లో కూడా కోచ్లను కూడా బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక నాకు తెలిసే మట్టుకు భారతదేశం కాదు, ప్రపంచం కాదు, అక్కడ చైనా, జపాన్ దేశాలు మనతో పోటీపడు కాదు. కోచ్లు ఒక్కసారి మేల్కొని వాళ్లకు శిక్షణ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తే చైనా గాని, జపాన్ గాని అన్ని దేశాలు కూడా బలాదూరేటువంటి సత్తా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కోచ్లకు ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి విషయాన్ని కూడా మనకు
ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈ కార్యక్రమానికి ఎంతో సాహసోపేతమైనటువంటి సహకారం అందించినటువంటి మా అన్నగారు జావేద్ భాయ్, అక్కడ చెప్పగానే ఇక్కడ 100 మంది తయారు చేసినటువంటి మా జావేద్ భాయ్ గారికి, మా కాశీభాయ్ గారికి, మా వెంకటేశ్వర్ గారికి, కోచు శ్రీనివాస్ గారికి, రాంబాబు గారికి, భారతి గారికి, పూజ గారికి, వైశాలి గారికి, అదేవిధంగా వాసు గారికి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కన్నా తల్లి ఒకటే కోరుకోరు ఏంటంటే క్రీడల్ని ప్రేమిస్తాం, క్రీడల్ని గౌరవిస్తాం, క్రీడా ప్రదేశ్ గా మనం తెలంగాణ రాష్ట్రం చేస్తామనేటువంటి దాని మీద మనమందరం కూడా ముందుండాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, సహకరించిన ప్రతి 5 విద్యార్థులకు అదేవిధంగా స్పోర్ట్స్ మెన్ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకున్నాను. జై హింద్, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఆడుదాం ఆడుదాం ఆటలాడదాం, ఆడుదాం 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 ఆడుదాం.